విశాఖలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందించింది. ఒక్కో కుటుంబానికి 7 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని కారేచిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల చెక్కుని వైఎస్ఆర్సీపీ నేతల బృందం అందించింది. ప్రస్తుతం బాధిత కుటుంబాల నుంచి మహిళలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక్కో కుటుంబానికి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి సంతకంతో ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల చెక్కుని బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కొద్దిసేపటి క్రితమే అందించింది. బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలంతా కూడా ఇక్కడే ఉన్నారు. బోటు గల్లంత అయిన తర్వాత, ప్రమాదానికి గురైన తర్వాత తమ వారి ఆచూకీ తెలియక ఈ మహిళలంతా కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రంగా రోధించినటువంటి ఆ సందర్భం అందరినీ కలిచివేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే బాధిత కుటుంబంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆ చెక్కులను పంపించినటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. చెప్పిన మాట ప్రకారం 7 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. గడువులోపే మీకు చెక్కులు పంపించారు. చాలా ఆనందంగా ఉంది. ఆడపిల్లలతో ఉన్నాం కదా, ఏం చేసినా నాకు ఆనందమే, సంతోషమే. మీ హస్బెండ్ పేరు ఏం పేరమ్మా? గరగయ్య. జగన్ గారు వచ్చినప్పుడు మీరు మాట్లాడారమ్మా ఆయనతోని? మేము పదవిలో లేము, మేము తోచే సాయం చేస్తానన్నారు. మనిషికి 7 లక్షలు ఇచ్చారు. అతని పదవిలోకి వస్తే మాకంటూ జాబు, మా పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటానని మాట ఇచ్చారు. వరకు ఎవరు సాయం చేయలేదు. ఇప్పుడు 7 లక్షల సాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. మాకు ఎవరు కూడా ఇంతవరకు ఇప్పుడే టీడీపీ ఉన్నా సరే వాళ్ళు కూడా మాకు ఇంక రూపాయి వచ్చి మాకు సాయం చేయలేదండి, చేయలేదు. జగన్ వచ్చి మాకు ఇప్పుడు భరోసా ఇచ్చాడు. మాకు 7 లక్షలు ఇచ్చాడు. వాళ్ళతో కలిపి మాకు కూడా 7 లక్షలు ఇచ్చారు. ఎవరు కూడా సాయం చేయలేదు. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అన్నకు భరోసా ఇచ్చాడు. నేను వస్తున్నాను చిన్ని, నీకు భరోసా ఇస్తాను, నీకు ఆస్తికి ఏం ఇవ్వలేదంటే ఆస్తికి ఎవరో నాకు ఇవ్వలేదన్నా, నీకు ఎప్పుడు నాకు ఆల్తోడు వచ్చి నీకు కూడా నేను సాయం చేస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు కూడా నాకు ఏ ప్రభుత్వం కూడా నాకు సాయం చేయలేదు. జగన్ అన్న మాట ఇచ్చాడు. జగన్ అన్నే నాకు 7 లక్షల రూపాయలు నాకు సాయం చేశాడు. సాయం అందించారని, తమ కుటుంబ పోషణకు ఈ సాయం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరోవైపు ప్రాణాలతో బయటపడినటువంటి మృత్యుంజయుడు బోటు డ్రైవర్ కారే చిన్న మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికార పార్టీ నేతల నుంచి కానీ ఒక్క రూపాయి సాయం కూడా తనకు అందలేదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చినటువంటి మాట ప్రకారం సాయం చేశారని చెప్పి తన ఆనందాన్ని చెప్పుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, జబ్బర్తోట నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.